పశ్చిమాసియాలో యుద్ధం, హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని, టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తుంది. అయితే స్వేచ్ఛగా హర్ముజ్లో నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్ను ఇరాన్ మూసివేస్తే దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉంటే మరో జలసంధి పైన డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్టుగా తెలుస్తుంది. మరి దక్షిణాసియా వర్తకానికి కీలకమైనటువంటి మలాక్కా జలసంధి పైన అమెరికా దృష్టి పడింది. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందము దీనికి ఇంకా బలాన్ని చేకూర్చింది. మరి అమెరికా సైనిక విమానాలు దీని ప్రకారంగా చూస్తే ఇండోనేషియా గగనతలంలో విస్తృతంగా ప్రవేశం లభిస్తుంది. మరి దీని ద్వారా మలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం వస్తుందా అని అనుకుంటున్నారు. మలక్కా జలసంధి అనేది ప్రపంచంలో అత్యంత కీలకమైన రద్దీగా ఉండేటటువంటి సముద్ర మార్గాలలో ఒకటండి. మరి మరి ఇక్కడ దీని విస్తీర్ణము 930 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. మరి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఆసియా పసిఫిక్ వాణిజ్యానికి ప్రధానమైనటువంటి ద్వారం లాంటిదండి. మరి మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. దీని నుంచి 25 నుంచి 40% దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి ఆసియా దేశాలకు వెళ్ళే చమురు, గ్యాస్లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మరి ఇక్కడ ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గం పైన అధికంగా ఆధారపడ్డాయి. మరి చైనా తన చమురు, గ్యాసు, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా తీసుకెళ్తుంది. మరి ఈ మార్గం ఆగిపోయినా లేదంటే అడ్డంకులు ఎదురైతే అయినా కానీ చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. చైనా ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడి ఉందండి. మరి ఇక్కడ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరా సుమారు 80% మలక్కా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జలసంధి పైన అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలే అంటున్నారు. అలాగే మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు 3 కిలోమీటర్లు ఉంటుంది. మరి అక్కడ ఈ పాయింట్లను గనుక ఏదైనా దేశం వారికి సంబంధించినటువంటి ప్లేస్ కాబట్టి నియంత్రిస్తే చైనాకు ఇంకా కష్టమే, మార్గం ఆగిపోయే ప్రమాదం ఉంది, చైనాకు అప్పుడు సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అని. మరి భారత్కైతే చూస్తే మలక్కా జలసంధి కీలక పాత్రే పోషిస్తుంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశ ద్వారం దగ్గరే భారత్ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్ బెలోని భారత వాయుసేన స్థావరము, నౌకాదళ గస్తీ, సముద్ర మార్గాలపైన పర్యవేక్షణ చేస్తుంది. కాబట్టి ఈ జలసంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత సహకారం అవసరం. కాబట్టి ఇది ఇండో పసిఫిక్ రీజన్ సంబంధించి భారత్ ప్రాధాన్యత పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్కు మంచి అవకాశం అని అంటున్నారు. మరి ఇక్కడ మలక్కా జలసంధి పైన అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సులువు కాదు. కానీ ఇది గతంలో చైనాను దృష్టిలో పెట్టుకొని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. ఇరాన్కి యుద్ధం సామాగ్రి సమకూరుస్తూనే ఇరాన్కు సపోర్ట్గా నిలుస్తున్నారన్నటువంటి అభిప్రాయం ట్రంప్లో ఎక్కువగా ఉంది. కాబట్టి చైనాను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అయితే వాళ్ళు చేస్తారు అన్నటువంటిది. ఈ మలక్కా జలసంధి పైన ఏమైనా కానీ వాళ్ళకి ఆధిపత్యం ఏమైనా వస్తే చైనాకు అప్పుడు చుక్కలే అని అంటున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. నమస్తే.